హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అండర్ ప్యారిస్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో సోఫియా తన టీమ్ తో కలిసి షార్క్ చేపల మీద పరిశోధనలు చేస్తూ ఉంటుంది. అక్కడ లక్షల కిలోమీటర్ల మేరకు సముద్రంలో చెత్త పేరుకోపోయి ఉంటుంది. ఆ చెత్తనంతా తిని వలసపోయే పక్షులు ఇంకా సముద్రంలో ఉండే షార్క్లు వేల సంఖ్యలో చనిపోతుంటాయి. వీళ్ళ పరిశోధనలో భాగంగా ఒక పెద్ద షార్క్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు వెంటాడుతూ ఉంటారు. ఆ షార్క్ దరిదాపుల్లో వీళ్ళ టీమ్ లో చాలా భాగం వాటర్ లోకి దిగుతారు. అక్కడున్న చెత్తలో ఒక షార్క్ చిక్కుకొని చనిపోవడం చూస్తారు. దగ్గరికి వెళ్లి చూడగా ఆ షార్క్ పొట్ట నిండా ప్లాస్టిక్ ఉంటుంది. మొదట ఈ షార్క్ ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోయింది అనుకుంటారు. కానీ దాని పొట్ట భాగంలో ఏదో పెద్ద జంతువు దాని పొట్ట భాగంలో చాలా భయంకరంగా గాయమై ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద దంతాలు దాని పొట్టని చీల్చేసినట్టు ఆ గాయాలు అయితే ఉంటాయి. బోర్డ్ లో సోఫియా ఆ షార్క్ వీళ్ళకి చాలా దగ్గరగా వస్తుండటం గమనించి వాళ్ళ టీమ్ కి చెప్తుంది. ఆ షార్క్ చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళు ఆ షార్క్ కి ఒక ట్రాకర్ అయితే ఫిక్స్ చేస్తారు. అందుకే వీళ్ళు ఆ షార్క్ ని ఈజీగా ట్రాక్ చేస్తారు. వాళ్ళ టీం అందరి పైన సడన్ గా ఆ షార్క్ అటాక్ చేసి ఒక్కొక్కరిని చాలా ఘోరంగా చంపేస్తుంది. ఆ టీమ్ లో సోఫియా ఫ్రెండ్సే కాకుండా తన భర్త కూడా ఉంటాడు. వాళ్ళని కాపాడడం కోసం సోఫియా చాలా ఆవేశంగా నీళ్ళలో దూకుతుంది. కానీ అప్పటికే ఆ షార్క్ వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ చంపేస్తుంటుంది. ఆ షార్క్ సోఫియా దగ్గరకు కూడా వచ్చి చాలా వేగంగా వెళ్లడంతో ఆ షార్క్ తోకకి ఒక తాడు ఇరుకుని ఉండడంతో ఆ తాడు సోఫియా కాళ్ళకి మెలసుకుంటుంది. దాంతో చాలా వేగంగా సముద్రపు అడుగు భాగంలోకి సోఫియా ఆ షార్క్ చాలా వేగంగా సముద్ర గర్భంలోకి పోతూ ఉండగా సోఫియా కూడా చాలా వేగంగా ఆ షార్క్ వెంటే పోవడంతో తను నోరు చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా వేగంగా తన దగ్గర ఉన్న కత్తితో ఆ తాళ్ళని తెప్పుకొని సోఫియా బయటకు వచ్చి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. కట్ చేస్తే 3 ఏళ్లు గడిచిపోతాయి. ప్యారిస్ నగరంలో కొంతమంది పిల్లలు అక్కడున్న నదిలో చేపలు పడుతూ ఉంటే వాళ్ళకి ఆ నదిలో ఒక బాంబు షెల్ అయితే దొరుకుతుంది. వెంటనే పోలీసులకు తెలియజేయగా వాళ్ళకి చాలా బాంబు షెల్స్ ఉన్నాయని తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో సెక్యూరిటీ పర్పస్ గా అప్పటి గవర్నమెంట్ నదిలో ఆ బాంబు షెల్స్ దాపెట్టారని తెలుస్తుంది. కట్ చేస్తే మన సోఫియాని అయితే చూపిస్తారు. మన సోఫియా స్టిల్ మహాసముద్రాల మీద ఇంకా షార్కుల మీద పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. సోఫియాని మికా అనే అమ్మాయి కలిసి తను SOS అనే సంస్థలో పనిచేస్తున్నానని, SOS అంటే సేవ్ అవర్ సీస్ అని, ఈ సముద్ర జాలంలో ఉండే ప్రాణుల మీదే మా రీసెర్చ్ ఉంటుందని, మీరే మాకు రోల్ మోడల్ అని, మీరు చేసే రీసెర్చెస్ అంతా మేము ఫాలో అవుతుంటామని సోఫియాకి చెప్పి వాళ్ళ ఆఫీస్ కి అయితే తీసుకుని వెళ్తుంది. సోఫియాకి లిలిత్ అనే ఒక షార్క్ నార్త్ పసిఫిక్ నుంచి దారి తప్పి ఈ 3 ఏళ్లలో యూరోప్ లోని ప్యారిస్ లోకి వచ్చిందని, ఇది మన ప్యారిస్ నదిలో మంచినీటిలో తిరుగుతుందని ఆ లిలిత్ ని ట్రాక్ చేస్తూ సోఫియాకి చూపిస్తుంది. సోఫియా కూడా షాక్ అవుతుంది. ఈ లిలిత్ మంచినీటిలో బతకలేదని, కానీ ఇక్కడికి ఎలా వచ్చిందని మికాకి చెప్పగా వాతావరణ మార్పుల వల్ల ఇంకా కాలుష్యం వల్ల ఈ షార్క్లు వాటి యొక్క స్వభావాన్ని మార్చుకుంటున్నాయని, మనం ఎలాగైనా ఈ లిలిత్ షార్క్ ని సముద్రంలోకి తిప్పి పంపించేయాలని, లేకపోతే ఆ షార్క్ చనిపోవచ్చని సోఫియాకి చెప్తుంది. ఇంకా 1 డే క్రితం సిటీలో బ్రిడ్జ్ పక్క నుంచి ఓ కార్ అదుపు తప్పి నదిలో పడిపోయిందని, కానీ దాంట్లో ఉన్న మనిషి ఇంతవరకు దొరకలేదని, దానికి కారణం ఆ షార్క్ కూడా అయిండొచ్చని, మేము ఇవాళ నైట్ ఆ నదిలో డైవ్ చేసి ఆ షార్క్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తామని, మీరు కూడా మాతో రావాలని మికా సోఫియాని అడుగుతుంది. సోఫియా, నీకేమన్నా పిచ్చా, అదేమన్నా పెంపుడు కుక్క అనుకుంటున్నా, ఆ షార్క్ చాలా భయంకరమైనది, వెళ్ళొద్దు అని మికాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సోఫియాకి ఆ లిలిత్ షార్క్ తో చాలా భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కట్ చేస్తే మికా ఆ రోజు నైట్ తన ఫ్రెండ్ సహాయంతో ఆ నదిలోకి వెళ్లి ఆ నదిలో ఉన్న కార్ ని గమనిస్తూ ఉండేది. మికా వెనుక ఏదో ఒక పెద్ద ఆకారం వెళ్ళినట్టు తనకు అనిపిస్తుంది. చెక్ చేస్తూ ఉండగా అక్కడికి ఆ రివర్ సంబంధించిన పోలీసులు రావడంతో తన ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోతుంది. మికాని పోలీసులు అదుపులో తీసుకొని అసలు ఎందుకు మీరు ఆ నదిలోకి దిగారని ఎంక్వైరీ చేస్తారు. తను ఇలా SOS ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నానని, ఒక పెద్ద షార్క్ దారి తప్పి మన ప్యారిస్ నదిలోకి వచ్చిందని ఆ పోలీస్ కి చెప్పగా అతను వేలాకాలం చేయొద్దని చాలా లైట్ తీసుకుంటాడు. మికా చెప్పేది ఏ మాత్రం నమ్మడు. కానీ కాసేపు తర్వాత వాళ్ళ స్టాఫ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ రివర్ లో చనిపోయాడని చెప్పి న్యూస్ రావడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆ పోలీస్ ఆఫీసర్ సగం బాడీ అయితే ఉండదు. ఏదో అతనికి ఎందుకు అలా అయిందో ఎవరికి తెలియదు, ఎవరికి అంతుపట్టదు. మికా సోఫియాని పిలిపించమని పోలీస్ ఆఫీసర్ ఆదిల్ ని అడగగా ఆదిల్ సోఫియాని స్పాట్ కి పిలిపించి ఆ బాడీని చూపిస్తారు. సోఫియా ఆ బాడీని చూసి ఇది ఖచ్చితంగా షార్క్ దాడేనని ఆదిల్ కి కన్ఫర్మ్ చేస్తుంది. కానీ ఆదిల్ కి మికా ఇంకా సోఫియా మాటల పైన ఇంకా పూర్తిగా నమ్మకం రాదు. షార్క్ ప్యారిస్ లోకి రావడమేందా అని ఆదిల్ అస్సలు నమ్మడు. పోలీస్ ఆఫీసర్ ఆదిల్ ఈ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్పి రివర్ లో సెర్చ్ చేయడానికి పర్మిషన్ తీసుకొని తన క్రూ తో రివర్ లోకి డైవ్ చేయడానికి బయలుదేరతాడు. తన వెంట సోఫియాని కూడా తీసుకొని ఆ షార్క్ ని ట్రాక్ చేయమని చెప్పి ఆదిల్ అడుగ్గా సోఫియా వాళ్ళ వెంటే వెళ్తుంది. కానీ ఇది ఏమాత్రం మికాకి
కి నచ్చదు. ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ తో ఆ షార్క్ యొక్క ప్రాణాలు ఎక్కడ తీస్తారో అని చెప్పి మికా తన ఫ్రెండ్ సహాయంతో ఆ షార్క్ ఉన్న ట్రాకర్ ని డియాక్టివేట్ చేస్తుంది. దాంతో సోఫియా ఆల్మోస్ట్ ఆ షార్క్ ని పోలీసులకి చూపించే టైంలో దాన్ని డియాక్టివేట్ చేయడంతో ఆ షార్క్ ని కనిపెట్టలేకపోతారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆల్రెడీ నదిలో డైవ్ చేస్తూ చెక్ చేస్తూ ఉండగా వాళ్ళకు కూడా అక్కడేదో ఓ అసాధారణమైన జంతువు దొరుకుతుందని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి స్పష్టంగా ఆ షార్క్ కనిపించదు. రైడ్ అయిపోయాక సోఫియా మికాని తిడుతుంది. ఎందుకు నువ్వు ట్రాకర్ ని డియాక్టివేట్ చేశావు? ఆ షార్క్ దరిదాపులోకి పోలీసు వాళ్ళందరూ వెళ్లారు. ఒకవేళ వాళ్ళకి ఆ షార్క్ వల్ల ప్రమాదం వచ్చుంటే నీ వల్ల అనవసరంగా ప్రాణాలు పోయిండేవని మికాని సోఫియా తిడుతుంది. అప్పుడు మికా అనవసరంగా షార్క్స్ ఎవరిపైన దాడికి రావని, వీళ్ళు దాన్ని ఎక్కడ చంపేస్తారా అని నేనే ఆ ట్రాకర్ ని డియాక్టివేట్ చేయించానని మికా చెప్పడంతో సోఫియా మికాని తిట్టి ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఆదిల్ సోఫియా గురించి తను చేసిన రీసెర్చ్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉంటాడు. 3 years క్రితం జరిగిన ఒక షార్క్ యాక్సిడెంట్ గురించి కూడా ఆదిల్ ఇంటర్నెట్ లో చదివి ఆ ప్రమాదంలో సోఫియా తన స్నేహితులతో పాటు తన భర్తను కూడా కోల్పోయిందని, తను ఎంతలా ఈ రీసెర్చ్ కోసం త్యాగం చేసిందో ఆదిల్ అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే ఆదిల్ వాళ్ళ బాస్ ని తీసుకొని ఇంకా సోఫియాని కూడా తీసుకొని ప్యారిస్ యొక్క మేయర్ దగ్గరికి వెళ్లి నగరంలో షార్క్ తిరుగుతుందని త్వరగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని మేయర్ ని అడుగుతారు. కానీ మేయర్ మనకి కొన్ని రోజుల్లో మన ప్యారిస్ లో ట్రయాథ్లాన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయని, ఇప్పుడు మన ప్యారిస్ లోకి షార్క్లు రావడం ఏంటని జోక్స్ చేయొద్దని మేయర్ చాలా లైట్ తీసుకుంటుంది. కానీ విషయం చాలా సీరియస్ అని పోలీస్ ఆఫీసర్స్ చెప్పగా మనం $1.2 billion ఖర్చు చేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తున్నామని, దాన్ని ఆపే ప్రసక్తే లేదని, మీరు ఈలోగా మీరేం చేయదలుచుకుంటారో చేయండి అని ఆ పోలీస్ ఆఫీసర్స్ కి పర్మిషన్ ఇస్తుంది. దాంతో ఆదిల్ ఇంకా వాళ్ళ బాస్ సోఫియా కలిసి ఆ షార్క్ ని ఎలాగైనా సముద్రంలోకి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. దాన్ని ట్రాక్ చేయడానికి మళ్ళీ మికా వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి దానికి ఉన్న ట్రాకర్ ని యాక్టివేట్ చేయిస్తారు. అవసరమైన సామాగ్రి అంతా తీసుకొని ఆదిల్ ఇంకా సోఫియా వాళ్ళ టీమ్ తో కలిసి ఆ షార్క్ కోసం సెర్చ్ చేస్తూ ఉండగా ఒక ప్లేస్ లో మికా వాళ్ళ కొలీగ్స్ ని తీసుకొని ఆ షార్క్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఎలక్ట్రిక్ వేవ్స్ రిలీజ్ చేసే యంత్రంతో ఆ షార్క్ ని ఆకర్షించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆదిల్ ఇంకా మిగతా పోలీసులందరూ వాళ్ళందరినీ హెచ్చరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, ఆ షార్క్ చాలా భయంకరమైందని సోఫియా కూడా చెప్తుండగా మికా ఇంకా వాళ్ళ కొలీగ్స్ ఎవరు వాళ్ళ మాట అయితే వినరు. కానీ ఈలోగా అక్కడికి ఆ షార్క్ వచ్చేస్తుంది. ఆ షార్క్ తో పాటు దాని పిల్ల కూడా అక్కడికి రావడంతో సోఫియా కూడా ఆశ్చర్యపోతుంది. మికా చాలా ధైర్యంగా నీళ్ళలోకి దిగి దాని పిల్లని తాకుతుంది. కానీ ఆ షార్క్ ఏమి చేయదని, దాని తల్లి షార్క్ లిలిత్ ఏమి చేయదు. దీంతో మికా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ షార్క్స్ వల్ల మనకి ఎలాంటి హాని జరగదని సోఫియాకి చెప్తూ ఉండగా సడన్ గా ఆ లిలిత్ షార్క్ మికాని కొరికి చంపేస్తుంది. ఆ ఇన్సిడెంట్ చూడగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా భయభ్రాంతులయ్యి ఆ సన్నని గట్టు పైన బయటికి పోవడానికి ట్రై చేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ ఆ నీళ్ళల్లో పడిపోతారు. దొరికిన వాడిని దొరికినట్టు ఆ షార్క్ నమిలి చంపేస్తుంది. ఆ అగ్రెసివ్ హంట్ లో తన బేబీ షార్క్ ని కూడా కొరికి చంపేస్తుంది. ఆ లిలిత్ షార్క్ అంతలా తన కంట్రోల్ అయితే కోల్పోతుంది. అక్కడున్న వాళ్ళు చాలా మంది చనిపోతారు. మిగిలిన వాళ్ళని ఆదిల్ ఇంకా సోఫియా టీం హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది, ట్రీట్మెంట్ చేయిస్తారు. క్షణంగా అక్కడికి వాళ్ళ ఆఫీసర్ వచ్చి సోఫియా ఇంకా ఆదిల్ ని ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ బేబీ షార్క్ చనిపోయి ఉండటం చూస్తారు. ఆ బేబీ షార్క్ ని ల్యాబ్ కి తీసుకుని వచ్చి సోఫియా దాన్ని టెస్ట్ చేసి చూడగా జస్ట్ 2.5 months వయసున్న ఆ బేబీ షార్క్ గర్భంతో ఉంటుంది. దాన్ని పొట్ట కోసి చూడగా చాలా వందల్లో పిల్లలు పొట్టలో నుంచి వస్తాయి. దాంతో సోఫియాకి ఈ చేపల్లో జన్యుపరమైన మార్పులు వచ్చి చాలా త్వరగా రీప్రొడక్షన్ కి తయారవుతున్నాయని, వీటికి మగ షార్క్ చేపలు అవసరం లేదని, వాటికి అవే రీప్రొడక్షన్ చేస్తున్నాయని, అది కూడా చాలా అధిక మొత్తంలో చేస్తున్నాయని, మనం ఇలాగే వదిలేస్తే వీటి సంఖ్య 1000 లక్షలు కూడా దాటిపోతాయని, ఈ విషయం అర్జెంట్ గా గవర్నమెంట్ కి చెప్పాలని చెప్పి సోఫియా ఆదిల్ ని తీసుకొని వెళ్లి సోఫియా ఆదిల్ ఇంకా వాళ్ళ బాస్ ని తీసుకొని మేయర్ కి చెప్పడానికి వెళ్తారు. మేయర్ కి విషయం అంతా క్లియర్ గా చెప్పగా కానీ ఆ మేయర్ దృష్టి అంతా రానున్న ట్రయాథ్లాన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీదే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్యారిస్ కి చాలా ప్రతిష్టాత్మకమైన వేడుకలని, ఈ వేడుకలను ఆధారం చేసుకొని నెక్స్ట్ మనం ఒలింపిక్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి మేయర్ ఈ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి నేను ఆర్మీని రంగంలో దింపుతానని చెప్పి ప్యారిస్ లో ఇష్యూని ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దీంతో సోఫియా ఆదిల్ చాలా డిసప్పాయింట్ అయి ప్యారిస్ ని ఆ షార్క్స్ నుంచి ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక చేసేదేమీ లేదని ప్రభుత్వానికి తెలియకుండా మనం మన టీం సహాయంతో ఆ షార్క్ ని అడ్డుకొని ఆ స్పోర్ట్స్ జరుగుతున్న ఈవెంట్స్ దగ్గరికి వెళ్లకుండా చేయాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ ఏంటంటే ఆ షార్క్ ని నీటి అడుగు భాగంలో ఉన్న ఒక గృహలోకి కొన్ని సౌండ్ వేవ్స్ పంపించి దాన్ని అటాక్ చేసి అక్కడికి రప్పించి ఆ గుహ పక్కనే ఉన్న గోడల్ని కొన్ని ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ పెట్టి ఆ షార్క్ గృహలోకి వెళ్లిన తర్వాత ఆ బాంబ్స్ పేల్ చేస్తే ఆ షార్క్స్ అక్కడే ఇరుక్కుపోతాయని, అప్పుడు మనం దాని రీప్రొడక్షన్ కూడా ఆపినట్లు అవుతుందని వీళ్ళందరూ ప్లాన్
ప్లాన్ చేస్తారు. అనుకున్న విధంగా తన టీం ని తీసుకుని ఆ నీటి అడుగు గృహలోకి డైవ్ చేసుకుంటూ వెళ్తారు. అదే రోజు ప్యారిస్ లో చాలా అట్టహాసంగా ట్రయథాన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో మెయిన్ ఈవెంట్ ఆ నదిలో స్విమ్మింగ్ చేయడం. మేయర్ చాలా సంతోషంగా ఆ వేడుకలు స్టార్ట్ చేస్తుంది. స్విమ్మర్స్ అందరూ ఆ నదిలో దూకి స్విమ్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఆ వాటర్ లో ఆ షార్క్స్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని సౌండ్ వేవ్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అక్కడున్న పెద్ద పెద్ద బండలు వాల్స్ కంతా ఎక్స్ప్లోజివ్స్ అమర్చి, కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని వందల సంఖ్యలో షార్క్స్ అక్కడ నుంచి రావడం సోఫియా ఇంకా ఆదిల్ వాళ్ళ టీం అయితే చూస్తారు. ఏం చేయాలో తెలియక షాక్ లో ఉండగా అక్కడున్న షార్క్స్ వాళ్ళ టీం పైన దాడి చేస్తాయి. ఓ ఇద్దరు టీం మెంబర్స్ ని కూడా ఆల్రెడీ కోల్పోతారు. అందులోనే ఒక టీమ్మేట్ అక్కడున్న ఎక్స్ప్లోజివ్స్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. యాక్టివేట్ చేసేసాక కానీ దురదృష్టవశాత్తు ఒక షార్క్ అతన్ని దాడి చేసి ఘోరంగా చంపేస్తుంది. బాంబ్స్ యాక్టివేట్ అవడంతో సోఫియా గాయపడిన ఆదిల్ ని తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఎక్స్ప్లోజివ్స్ పేలిపోతాయి. గాయాలతో సోఫియా ఇంకా ఆదిల్ బయటపడతారు. ఆదిల్ ని అక్కడున్న బోట్ లో ఎక్కించి సోఫియా మళ్ళీ ఆ నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ లిలిత్ అనే పెద్ద షార్క్ అక్కడున్న శిథిరాల్లో నుంచి బండరాళ్లను తోసుకుంటూ బయటికి వచ్చేయడం సోఫియా చూస్తుంది. సోఫియా అక్కడ నుంచి నీటి పైకి వచ్చేసి ఆ బోట్ లోకి వెళ్తూ ఉండగా ఆ బోట్ పైన ఆ లిలిత్ షార్క్ ఫిష్ ని ఆ బోట్ పైన దాడి చేసి ఆ బోట్ ని గాల్లోకి లేపేస్తుంది. ఆ షార్క్ అంత బలమైనది. ఆ షార్క్ ఆ బోట్ లో ఉన్న టీం మెంబర్స్ నందరినీ కొరికి చంపేస్తుంది. ఆదిల్ ఇంకా సోఫియా ఆ తిరగబడిన బోట్ పైన ఎక్కి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. దాంతో ఆ షార్క్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్న వైపు వెళ్లడం సోఫియా గమనిస్తుంది. ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో వందల మంది ఆ నదిలో స్విమ్ చేస్తూ ఉండగా సడన్ షార్క్ ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తుంది. ఆ షార్క్ దాడి చేయడం అక్కడున్న జనాలందరూ చూసి బెంబేలెత్తుతారు. స్విమ్మర్స్ కూడా ఆ నదిలో రక్తం పారడం చూసి ఎటు వెళ్లాలో తెలియక కంగారు పడుతూ ఆ షార్క్ కి బలైపోతూ ఉంటారు. అక్కడున్న ఆర్మీ ఒక్కసారిగా ఆ షార్క్ పైన విరుచుకుపడడంతో ఆ షార్క్ చాలా వేగంగా ఆ నది ఒడ్డులోకి వెళ్ళిపోతుంది. కానీ అక్కడున్న మేయర్ వాళ్ళని కాల్చవద్దని ఎంత చెప్పినా మిలిటరీ వాళ్ళకి వినిపించదు. మిలిటరీ వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. దూరం నుంచి ఆదిల్ ఇంకా సోఫియా కూడా సీజ్ ఫైర్ అని అరుస్తూ కాల్పులు ఆపండి అని అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ నది ఒడ్డున బాంబ్ షెల్స్ ఉంటాయి. అవి చాలా వందల సంఖ్యలో ఉన్నాయి. అవి కాని పేలితే ప్యారిస్ కే చాలా పెద్ద ప్రమాదం. ఆ లిలిత్ ఫిష్ తప్పించుకోవడంలో అడుగుబాగునున్న ఆ షెల్స్ అన్నిటిని కదిపేస్తుంది. ఆ షెల్స్ ఒక్కొక్కటి పేలుతూ చాలా పెద్ద పేలుడే జరిగి ఆ నదిపైనున్న 4 వంతెనల పాటు చాలా వందల మీటర్లు ఆ వాటర్ పైకి లేస్తుంది. ఓ సునామీ లాగా ఆ నీళ్లు చాలా ఫోర్స్ గా ప్యారిస్ నగరంలోకి వెళ్లిపోతాయి. దాంతో నగరంలోని వీధులు, రైల్వే సబ్ స్టేషన్స్, మెట్రో సబ్ స్టేషన్స్ అంతా నీళ్లతో మునిగిపోతాయి. వేల మంది జనాలు ఆ నీళ్లలో మునిగి చనిపోతారు. సోఫియా ఆ నీళ్లలో తేలుతున్న ఆదిల్ ని సేవ్ చేసి అక్కడున్న ఒక షెల్టర్ పైన కూర్చొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. కానీ తన చుట్టూ కొన్ని వందల షార్క్లు తిరుగుతూ ఉంటాయి. ఈ షార్క్స్ ఇంకా వాటి యొక్క రీప్రొడక్షన్ పెంచుకుంటూనే ఉంటాయి. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఈ అండర్ ప్యారిస్ మూవీ సీక్వెన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీ సీక్వెల్ రాగానే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.